రైతు సోదరులందరికీ నమస్కారం. ట్రయల్ విత్ అగ్రికో ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి టొమాటో మొక్క నాటిన తర్వాత ఏ రకమైన మందులు డ్రించింగ్ చేసుకోవాలి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతులు టొమాటో మొక్క నాటిన తర్వాత ప్రధానంగా ఎదుర్కొనే సమస్య వచ్చేసి కాండం కుళ్ళు, వేరుకుళ్ళు అండి. కొందరు కాడ రోగం, ఊసు రోగం అని కూడా అంటూ ఉంటారు. ఈ సమస్య నుంచి అధిగమించుకోవడానికి మొక్క నాటిన వారం నుంచి 10 రోజుల మధ్యలో బాయర్ వారి ఎవర్గోల్ ఎక్స్టెండ్ 100 ml 200 లీటర్ నీటి కలిపి డ్రించింగ్ చేసుకోవడం ద్వారా మీ మొక్కలో వచ్చే కాండంకుళ్ళు, వేరుకుల సమస్య నుంచి పూర్తిగా నివారించుకోవచ్చండి. అలాగే మొక్క నాటిన 20 నుంచి 35 రోజుల మధ్యలో బాయర్ వారి వేలం ప్రైమ్ 500 ml ఎకరానికి కలిపి వాడుకోవడం ద్వారా మీ మొక్కల్లో వచ్చే వేరుబుడిపలు సమస్యని పూర్తిగా నివారించుకోవచ్చండి. ఈ వేరుబుడిపలి సమస్యే కాకుండా మీ పంట యొక్క కాల పరిమితిని పెంచడమే కాకుండా మీ మొక్క యొక్క వేర్లు ఆరోగ్యంగా ఉండడం ద్వారా మీకు ఎరువుల యొక్క వేస్టేజ్ తగ్గుతుందండి. అలాగే మనం వేసిన ఎరువుల వినియోగం అనేది సమర్థవంతంగా ఉంటుంది. ప్రధానంగా ఈ వేరుబుడపల సమస్య అనేది ఎలా ఉంటుందంటే, మన పంట పూర్తి ఫస్ట్ కటింగ్ దశలో ఉన్నప్పుడు మొక్కలు అనేది అక్కడక్కడ పండు బారిపోయి చనిపోతూ ఉంటాయండి. అలా చనిపోయిన మొక్కల్ని కనుక మనం పీక్ చూసినట్లయితే వాటి వేర్లు అనేది పూర్తిగా ఉబ్బిపోయి గంటలు కట్టేసి ఉంటాయండి. ఇలా అవడానికి గల ముఖ్య కారణమే నెమటోడ్స్ అండి. ఈ నెమటోడ్స్ అనేవి భూమిలో ఉంటాయండి. ఈ భూమిలో ఉన్న నెమటోడ్స్ అనేవి మొక్క యొక్క వేర్లలోకి చొచ్చుకుపోయి అక్కడ ఉన్న ఆహారాన్ని తింటూ, అలాగే వేరు నుంచి మొక్కకు అందాల్సిన ఆహారాన్ని అందనివ్వకుండా చేసి మొక్క చనిపోయేలా చేస్తాయండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ వేరుబుడపల సమస్యని ముందుగానే గుర్తించుకొని దానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోవడం ద్వారా నేను చేసే మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయండి.